బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా రెండు కూటములు ఎన్డీఏ కూటమి, మహాగఠబంధన్ కూటములు బరిలోకి దిగాయి. జేడీయూ నేత సీఎం నితీష్ కుమార్ తో కలిసి బీజేపీ ఎన్డీఏ కూటమిగా జట్టు కట్టగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ కూటమిగా బరిలోకి దిగాయి. దీంతో బీహార్ దంగల్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పార్టీలుగా ఉన్న బీజేపీతో కలిసి నితీష్ కుమార్ కాంగ్రెస్ తో కలిసి, అలాగే తేజస్వి యాదవ్లు సీఎం పీఠాన్ని చేజిక్కోవాలని హోరాహోరీగా ప్రచారం చేశాయి. నువ్వా నేనా అన్నట్టుగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అంతేకాదు ఎన్డీఏ కూటమి, ఎంజీటీ కూటములు పోటీలు పడి ఓటర్లకు తాయిలాలు ప్రకటించాయి. అయితే తీవ్ర ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాలు మహాగఠబంధన్ కూటమికి బీహార్ ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. ఎంతగా అంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీఏ కూటమి ఊహించని మెజార్టీ సీట్లు సాధించి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా ఎన్డీఏ కూటమికి 208 సీట్లు రాగా, మహాగఠబంధన్ కూటమికి కేవలం 28 సీట్లే రావడంతో మహాగఠబంధన్ కూటమి మహా అగాధంలోకి పడిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇంత దారుణంగా పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణాలేంటి అని విశ్లేషిస్తే బీహార్ ఎన్నికల్లో కులాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆర్జేడీకి సాంప్రదాయక ఓటర్లైన యాదవులు, ముస్లింలు ఉన్న మరో అత్యంత కీలక వర్గమైన ఈబీసీలు, కుర్మి, కోయిరి, కుల్వాషా తదితర వర్గాలు నితీష్ కు మద్దతు ఇచ్చాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన ఈ ధనిక వర్గాలు ఎన్డీఏకు తిరుగులేని విజయాలు అందించాయని చెప్పవచ్చు. మరోవైపు నితీష్ కుమార్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ పథకం కింద దాదాపు 21 లక్షల మంది మహిళలకు వారి ఖాతాల్లో 10,000 చొప్పున జమ చేశారు. స్వయం ఉపాధి పథకంలో ప్రతిభ ప్రదర్శించిన వారికి 2 లక్షల చొప్పున రుణాలు ఇస్తామని చెప్పారు. దీంతో మెజార్టీ మహిళలు ఎన్డీఏకు ఓటు వేశారనే చెప్పవచ్చు. మరోవైపు గెలుపుపై ధీమాతో తేజస్వి యాదవ్ తన కూటమిలోని పార్టీలను పెద్దగా పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమైనదే, కానీ కూటమిలోని ఇతర పార్టీలను సంప్రదించకుండానే ఏకపక్ష ధోరణిలో తేజస్వి ప్రమాణం పేరులో తేజస్వి పెద్ద ఎత్తున హామీలను గుప్పించారు. వాటి అమలుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రత్యర్థుల ప్రశ్నలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ తో ఆర్జేడీ పొత్తు పెట్టుకున్నా పెద్దగా లాభించలేదు. కాంగ్రెస్ కు గతంలో అగ్రవర్ణాల మద్దతు ఉండేది. అయితే ఈ వర్గాల ఓటర్లు ప్రస్తుతం బీజేపీ వైపునకు మళ్లారు. దీంతో కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. నిజానికి 1990ల నుంచే బీహార్లో కాంగ్రెస్ పట్టు కోల్పోయిందనే చెప్పవచ్చు. దీంతో బీహార్లో తన ప్రాబల్యాన్ని, తన పట్టును నిలుపుకునేందుకు రాహుల్ గాంధీ శతవిధాలా ప్రయత్నించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని బీహార్ ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఇదిలా ఉంటే సీఎం అభ్యర్థిగా లాలూ ప్రసాద్ కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఈసారి ఎలాగైనా సీఎం పీఠాన్ని నెగ్గాలని ప్రయత్నించింది. అహారహం ప్రయత్నించినప్పటికీ మహాగఠబంధన్ పార్టీ చతికిల పడింది. దీంతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు మరోసారి నిరాశ ఎదురైనట్టయింది. 2015లో రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టిన తేజస్వి దాదాపు దశాబ్దానికి పైగా శ్రమిస్తున్నా ఫలితం దక్కలేదు. తాజా ఎన్నికల్లో ఘోరంగా పరాజయం కావడంతో తేజస్వి భవిష్యత్తు సందిగ్ధంలో పడింది.
వాస్తవానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ చేసిన ప్రచారం బీహార్లో ఈసారి ఎలాగైనా ప్రభుత్వం మారుతుందని సంకేతాలిచ్చాయి. దీనికి తోడు పోలింగ్ శాతం కూడా పెరగడంతో చాలా మంది విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మెజారిటీ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కాకపోతే డబుల్ సెంచరీ దిశగా ఎన్డీఏ కూటమి సీట్లు సాధిస్తుందని అంచనా వేయలేకపోయాయి. పోటీ చేయగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీఏ కూటమి దూసుకుపోయింది. శుక్రవారం కౌంటింగ్ కు ముందు సస్పెన్స్ పీక్స్ లోకి చేరగా మధ్యాహ్నానికే ఎన్డీఏ కూటమి విజయం ఖాయమైంది. అదరగొట్టే లీడ్ తో ఎన్డీఏ ముందుకు దూసుకెళ్లింది. మరోవైపు గెలుపు కోసం ఎంతో శ్రమించిన మహాగఠబంధన్ కూటమి పూర్తిగా కుదేలైంది. కేవలం 30 సీట్లకే ఆ కూటమి పరిమితమైంది. దీంతో ఒకప్పుడు బీహార్లో తన హావా నడిపిన లాలూ ప్రసాద్ కుటుంబానికి ఈసారి పెద్ద షాక్ తగిలినట్టయింది. ఈ క్రమంలో మహాగఠబంధన్ కూటమి పూర్తిగా అగాధంలో పడిపోయిందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి.